Hi everyone, welcome to Food Creatives. Today's yummy and delicious స్నాక్ రెసిపీ వెజ్ బర్గర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. అందరికీ ఫేవరెట్ కదా ఇది. అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు. చాలా చాలా బాగుంటుంది. బేకరీ స్టైల్లో నేను ఈ వెజ్ బర్గర్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. మరి తయారు చేసుకునే విధానం ఏంటో చూసేద్దామా? ఇక్కడ నేను 2 బాయిల్డ్ పొటాటోస్ ఇలా మ్యాష్ చేసి తీసుకున్నాను. అలానే 1 క్యారెట్ కూడా బాయిల్ చేసి ఇలా మ్యాష్ చేసుకోవాలండి. గ్రీన్ పీస్ని కూడా బాయిల్ చేశాను. వీటన్నిటిని ఒకసారి కలుపుకుందాం. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని, కొద్దిగా కొరియాండర్ లీవ్స్ అండి చాప్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి పెట్టుకోండి. ఇదంతా బాగా కలుపుకొని బాల్కన్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇవి టిక్కీస్ కింద చేసుకుందాం. కొంచెం పెద్దగానే చేసుకోవాలి. సో మిగతా వాటిని కూడా ఇలానే చేసుకోవాలండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ మైదా ఫ్లోర్ తీసుకుంటున్నాను. ఇందులో తగినంత వాటర్ పోసుకుని పేస్ట్ కింద చేసుకోవాలి. సో ఇలా పేస్ట్ కింద తయారు చేసి పక్కన పెట్టుకోండి. ఇది బ్రెడ్ క్రమ్స్ అండి. నేను 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన టిక్కీస్ని ఇందులో డిప్ చేసి ఇందులో కోట్ చేద్దాం. సో రిమైనింగ్ కూడా ఇలానే చేసి పెట్టుకోవాలి. సో ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇది ఒక 10 మినిట్స్ పాటు ఫ్రిడ్జర్లో పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. మనం ప్రిపేర్ చేసినవి ఇలా ఆయిల్లో వేసేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఇవి క్రిస్పీగా అయిపోయినాయి. ప్లేట్లోకి తీసేసుకుందాం. మిగతా వాటిని కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. సో ఇవి ప్రిపేర్ అయిపోయినాయండి. ఇక్కడ నేను బన్ తీసుకున్నాను. ఇది ఈక్వల్గా కట్ చేసుకోవాలి. 2 స్లైసెస్ని కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను వెజ్ మయోనీస్ తీసుకున్నాను. బన్కి ఇలా అప్లై చేయాలి. 2 టేబుల్ స్పూన్ వరకు పెడుతున్నానండి. ఇక్కడ నేను నార్మల్ క్యాబేజ్ తీసుకున్నాను. టిక్కీస్ కూడా పెట్టేసుకోవాలండి. ఒక టమాటో స్లైస్ని, ఆనియన్ని ఇలా రింగ్స్ కింద చేసి వేస్తున్నాను. ఒక చీజ్ స్లైస్ కూడా వేసానండి. వేరొక బన్కి కూడా మనం మయోనీస్ అప్లై చేసుకోవాలి. ఇది కూడా 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. సో ఇది కొద్దిగా ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. చూసారా ఎంత ఈజీగా వెజ్ బర్గర్ని తయారు చేసుకున్నామో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా కనుక ఒకసారి ట్రై చేశారంటే బయట కొని తినడానికి అస్సలు ఇష్టపడరండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.